అందరికీ నమస్తే. ఇదేంటంటే గోంగూర బిర్యానీ. ఇది నేను ఒక నెల పైనే అవుతుంది వండి. కానీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నోరూరుతుంది. ఎంత బాగొచ్చిందంటే నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అనమాట గోంగూర బిర్యానీ చేయటం. ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. చాలా రుచిగా ఉందనమాట. ఇంకైతే ఆ రోజు గోంగూర బిర్యానీ చేసుకుని ఇంకా చికెన్ ఉంది, ఫ్రై చేసేసాను అనమాట. ఈ రెండు కాంబినేషన్లో అబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత బాగా వచ్చిందనమాట. నేను ఏంటంటే ముందు మా పక్కన ఆమెకి ఇచ్చేసాను. తర్వాత నేను ఉప్పు వాళ్ళు తక్కువ తింటారు, మేము కొంచెం ఎక్కువ తింటాం. అంటే మేము సరిపోని తింటాం, వాళ్ళు తక్కువ తింటారు. అందుకని ఆమెకి ఇచ్చాక మళ్ళీ నేను ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. ఎంత టేస్టీ ఉందంటే ఇది జీవితంలో ఫస్ట్ టైం అనమాట నేను చేయటం, తింటాం కూడా గోంగూర బిర్యానీ. నేను రాజస్థాన్లో గోంగూర పండించి నేను గోంగూర బిర్యానీ చేసా. ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్తాం సెలవులకి, ఎలా అయిపోతాయి అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటా వెళ్తాను, ఏమీ చేయలేను. అయితే గోంగూర బిర్యానీ సూపర్గా వచ్చిందనమాట. సేమ్ మనం పలావ్ టైప్లోనే. ఇంకా గోంగూర కలపాలి. ఇందులో గోంగూర ముందు తిరుగుమూతలోనే టమోటాలు వేసాక గోంగూర వేస్తే పూర్తిగా మగ్గిపోయిద్ది అనమాట. సేమ్ పలావ్ ఎలా చేస్తాం అంతే, కాకపోతే కారం వేస్తాం అంతే ఎక్స్ట్రా. ఎంత బాగా వచ్చిందంటే అందరూ ఎంత తొందరగా అయిపోయింది అంటే అంత తొందరగా అయిపోయింది. తయారు చేసుకుంటాం కూడా బాగా వచ్చింది.